గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. సమంత మ్యారేజ్. సో చాలా అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, కొంతమంది ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు, కొంతమంది న్యూ లైఫ్కి వెళ్తున్నావు జాగ్రత్తగా ఉండు, ఇప్పటికైనా ఎవరిని నమ్మేలా లేదు అని అంటున్నారు. సో మనకు తెలిసిన విషయమే, సమంత నాగ చైతన్య ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో ఫస్ట్ మ్యారేజ్ చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకున్నారు. అందరు పెద్దల సమక్షంలో చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఏమైందో తెలియదు, కానీ అందరికీ తెలిసిన రీజన్ ఏంటంటే ద ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ మన్నూరి. సో తనతో సమంత రిలేషన్షిప్లో ఉంది అని చెప్పేసి తెలిసి నాగ చైతన్య డైవర్స్ ఇచ్చిండు. డైవర్స్ ఇచ్చిన తర్వాత సమంత డిప్రెషన్లోకి వెళ్ళింది. తర్వాత నాగ చైతన్య మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత సమంత ఏ విధంగా అయితే జనాలు అనుకున్నారో అదే పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నది అని చెప్పేసి చాలా చాలా అంటున్నారు ఇప్పటికే. సో బేసిక్గా మనం ఒకరి పర్సనల్ లైఫ్ని క్వశ్చన్ చేయొద్దు, ఒకరి పర్సనల్ లైఫ్ని జస్ట్ జడ్జ్ చేసే అంత రైట్స్ మనకు లేవు కాబట్టి. సో అప్పుడు వచ్చినాయి రూమర్స్ కావచ్చు, ఆ రూమర్స్ని వాళ్ళు తీసుకొని నా వల్లనే కదా ఈ సినిమా ఫ్యామిలీ మ్యాన్ సినిమా చేయడం వల్లనే కదా ఈ రూమర్స్ వచ్చినాయి, ఈ రూమర్స్ రావడం వల్లనే కదా మీరు విడిపోయారు, అందుకనే నేను నీకు ఇంకో లైఫ్ ఇస్తా అని చెప్పేసి తను అనుకోవచ్చు. సో సమంతని అన్ని ప్రాబ్లంలో ఉండి హెల్త్ ఇష్యూస్ డిప్రెషన్లోకి వెళ్ళి కొన్ని రోజులు అందరికీ దూరం ఉండి ఒంటరిగా బతికిన తనకి ఒక లైఫ్ ఇస్తున్నాడు అని అనుకోవచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న సమంతకి తను దగ్గరుండి ఒక దిక్కై నిల్చున్నాడు కాబట్టి తను మళ్ళీ పెళ్ళి చేసుకున్నది అని అనుకోవచ్చు. సో ఇలా మనం డిఫరెంట్గా అనుకోవచ్చు అనమాట. మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ మనకు పాజిటివ్గానే కనిపిస్తుంది. మనం నెగిటివ్గా ఆలోచిస్తే ప్రతి ఒక్కటి మనకి నెగిటివ్గానే అనిపిస్తుంది అనమాట. సో ఏదేమైనప్పటికీ మన ఇండియాలో మన భారతదేశంలో ఇద్దరు వ్యక్తులు ఇష్టం లేకపోతే విడిపోయి వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ జీవితాలను స్వేచ్ఛ స్వాతంత్రంగా ఇష్టమైనట్లు బతికే హక్కు మనకి ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి వాళ్ళు చట్టపరంగానే విడాకులు తీసుకొని వేరు వేరు మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు. సో ఏదేమైనా సమంత చివరికి మ్యారేజ్ చేసుకుంది, ఒక తోడు కావాలి కాబట్టి మ్యారేజ్ చేసుకుంది. తను హ్యాపీగా ఉండాలని, ఇక నుండైనా తన జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను అన్నమాట. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సమంత. సో ఎప్పటికైనా బాగుండాలని కోరుకుంటున్నాం. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.